హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మోనీ లిటిల్ జాయ్స్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో సమ్మర్ స్పెషల్ రవ్వతో పాపడాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా ఈజీ అండి. ఒక హాఫ్ అన్ అవర్లో మనం ఈ వడియాలన్నీ పెట్టేసుకోవచ్చు. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేను రవ్వ పాపడాల కోసం ముందు రోజు నైట్ ఇలా కొద్దిగా సగ్గుబియ్యం తీసుకొని నీట్గా వాష్ చేసుకొని నానబెట్టుకున్నానండి. సగ్గుబియ్యం వేయడం వల్ల పాపడాల టేస్ట్ అనేది చాలా బాగా వస్తాయి. ఇలా నీట్గా క్లీన్ చేసుకొని ముందు రోజు నానబెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ ఇలాంటి ఒక గిన్నె తీసుకొని అందులో నేను 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకున్నాను. నేను చూపించిన గ్లాస్తో. ఈ గ్లాస్తో నేను ఒక గ్లాస్ రవ్వ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక గ్లాస్ రవ్వకి మనకి 8 గ్లాసులు ఆఫ్ వాటర్ సరిపోతాయి. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా కల్లుప్పు వేసుకుంటున్నాను. మీ టేస్ట్ తగ్గట్టు కల్లుప్పు వేసుకోండి. కల్లుప్పు వేసుకుంటే మనకి వడియాల టేస్ట్ అనేది చాలా బాగా వస్తాయి. ఇక్కడ నేను సేమ్ అదే గ్లాస్తోని ఒక గ్లాస్ రవ్వ తీసుకుంటున్నాను. ఇక్కడ గోధుమ రవ్వ అండి, సన్న రవ్వ తీసుకున్నాను. ఇప్పుడు కల్లుప్పు వేసిన ఒక 5 నిమిషాల తర్వాత ఒక గిన్నె నిండా నువ్వులు వేసుకుంటున్నానండి. అలాగే కొద్దిగా జీలకర్ర. నువ్వులు ఎంత తీసుకుంటున్నారో అందులో సగం జీలకర్ర వేసుకోండి. అలాగే కొద్దిగా ఓమ కూడా వేసుకోండి. ఈ 3 వేయడం వల్ల మనకి వడియాలు టేస్ట్ అనేది చాలా బాగా ఉంటాయి. తప్పకుండా మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు నిన్న నానబెట్టిన సగ్గుబియ్యం చూసారా, మెత్తగా నానిపోయింది కదండి. ఇలా వాటర్ కొద్దిగా బాయిల్ అవ్వడం స్టార్ట్ అవ్వగానే మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు రవ్వని కూడా కొద్దిగా వేసుకుంటూ ఇలా బాగా కలుపుకోండి. అంతా ఒకేసారి వేయడం వల్ల మనకి గడ్డలు కట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా కొద్దిగా వేసుకుంటూ కలుపుతూ ఉండండి. ఇలా చూపించిన విధంగా వేసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ రవ్వని ఉడికించుకుందాం. ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నాక రవ్వ అనేది కొద్దిగా దగ్గర పడుతుంది. మనకు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. పాపడాలుగా పెట్టుకోవడానికి ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ అండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇలా మీ దగ్గర ఒక క్లాత్ కానీ ప్లాస్టిక్ కవర్ కానీ మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోండి. ఇలా తీసుకొని పిండి వేడిగా ఉన్నప్పుడే ఇలా రౌండ్గా ఉన్న ఒక గంట తీసుకొని అందులో కొద్దిగా పిండి తీసుకొని ఇలా పోసుకొని ఇలా రౌండ్ షేప్లో ప్రెస్ చేసుకోవడమే అండి. ఇలా చాలా ఈజీగా మనం పాపడాలన్నీ పెట్టేసుకోవచ్చండి. మాకైతే 30 నిమిషాలు పట్టిందండి ఇవన్నీ పాపడాలు పెట్టుకోవడానికి. ఒక 5 అవర్స్ తర్వాత చూసారా ఎండకి పాపడాలు ఎంత మంచిగా ఎండిపోతున్నాయో. మేము పాపడాలు వచ్చేసి 2 డేస్ ఎండలో ఉంచామండి. చూసారా ఎంత బాగా ఎండాయో. ఈ రవ్వ పాపడాలు వచ్చేసి మనకి సంవత్సరం పైన నిల్వ ఉంటాయండి. చూసారా ఆయిల్లో వేయగానే ఎంత చక్కగా పొంగుతున్నాయో. ఇవి వచ్చేసి పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి. మీకు మరిన్ని రెసిపీస్ ఇలాంటివి కావాలంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.